సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి. శ్రీరామచంద్రుడు హనుమంతునికి ముక్తి విశేషములను బోధించుటలో ఎట్టి దురాచార పరుడైనను నిరంతర శ్రీరామనామ భజనముతో దేహ పతనానంతరము అనిత్యములకు ఇతర లోకములకేగక శాశ్వతమగు విష్ణులోకమున కేగును. అదియే సాలోక్యముక్తి అంటారు అని చెప్పాడు. కాశీక్షేత్రంలో ఏ జీవి ఎక్కడ మరణించినను మరణకాలములో కాశీ విశ్వనాథునిచే శ్రీరామ తారక మంత్రోపదేశ మహిమచే సమస్త ఘోర పాతక వినిర్ముక్తుడై విష్ణులోక ప్రాప్తి లక్షణ సాలోక్యముక్తియే కాక విష్ణు సమాన రూప ప్రాప్తి లక్షణ సారూప్య ముక్తిని పొందును. సదాచారపరులు అనన్య భక్తితో విష్ణువుని విశ్వాత్మకునిగా భావించుచుండినచో దేహావసానమున పూర్వోక్త శ్రీ విష్ణు సాలోక్య సారూప్యముక్తులు నొందుటియే కాక అనంత విశ్వక్సేన గరుడాదుల వలె శ్రీ విష్ణు నిత్య సాన్నిధ్య లక్షణ సామీప్యముక్తిని పొందెదరు. గురోపదిష్ట మార్గమున అవ్యయమగు సగుణ విష్ణు స్వరూపమును తన రూపముగా నిరంతరము ధ్యానించుటతో దేహావసానమున భ్రమర కీట న్యాయముగా శ్రీ సగుణ విష్ణు స్వరూప ప్రాప్తి లక్షణము బ్రహ్మానందకరమునగు సాయుజ్యముక్తిని పొందుదురు. ఈ 4 కూడా ముక్తిని పొందడానికి మార్గాలు అని శ్రీరామచంద్రుడు హనుమంతుల వారికి బోధించాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.